అందరికీ నమస్తే. నేను మీ సుకన్య. వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ హేమంత్ ఛానల్. వీడియోలో చూస్తుంటే ఎక్కడికో తోటలోకి వచ్చినట్టు ఉంది కదా. నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ ఉంది. కానీ తోటలోకి రాలేదు, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చా. అసలు ఇంటికి వచ్చిన ఫీలింగ్ లేదు, తోటలో ఉన్న ఫీలింగే ఉంది. అసలు ఎంత మంచిగా ఇంటి నిండా మొక్కలు ఉన్నాయో. ఇలాగాని ప్లేస్ ఉంటే, ఇంటి నిండా మొక్కలు ఉంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది. అసలు ఇల్లే కనిపించట్లేదు, ఇంటి చుట్టూ ఈ మొక్కలే కనిపిస్తున్నాయి. ప్రతి ఫ్రూట్ మొక్క ఉంది, ప్రతి పువ్వుల మొక్క ఉంది. అసలు ఎంత బాగున్నాయి చూడండి, పచ్చగా. ఆ సమ్మర్లో మళ్ళా మాడిపోయే ఎండలో ఈ చెట్ల కాడ తిరుగుతుంటే ఎంత చల్లటి గాలి వస్తుందో తెలుసా. చల్లగా ఉంది, ఎండాకాలం లాగా అసలు అనిపించలేదు. ఇంట్లో ఇన్ని మొక్కలు నాటుకుంటే నిజంగా ఎండలకి భయపడాల్సిన అవసరమే ఉండదేమో. ఈ మొక్క చూసారా, గులాబీ అంట, ఇది పందిరి గులాబీ అంట, అల్లుకుంటుంది పందిరికి. ఇదేమో నిమ్మ చెట్టు. ఇలా ప్రతి ఒక్క మొక్క ఉంది ఇంట్లో. అన్ని నాటడానికి మా ఆడబిడ్డ చాలా ఓపిక, చాలా కష్టపడింది ఈ మొక్కలన్నీ నాటడానికి. ఆ మొక్కలకి సపరేట్గా పాదులు చేపించి వాటికి గోడలు కట్టి చాలా కష్టపడింది. మొక్కలు పెంచాలి అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత ఓపిక ఉండాలి. అది ఇన్ని మొక్కలను చూసుకోవాలంటే ఎంతో ఓపిక ఉండాలి. మా ఆడబిడ్డకి చాలా ఇష్టం మొక్కలంటే, అందుకే అంత ఇంట్రెస్ట్తో నాటింది. వీటికైతే ఎలాంటి మందులు, ఎలాంటి లిక్విడ్స్, ఎలాంటి స్ప్రేలు అయితే కొట్టదు. మామూలుగానే ఎరువు తెచ్చేస్తుంది. ఎర్రమట్టి, ఎరువు, ఇసుక, కోకోపిట్ ఇవన్నీ కలిపి వేసింది. ఇంట్లో మనం కూరగాయలు కోసినప్పుడు ఆ తొక్కలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ వేస్తుంది చెట్లకి. ఈ కొబ్బరి చెట్టు అయితే ఎన్ని కాయలు ఇచ్చిందో ఈ మధ్య సమ్మర్లో అయితే అవే తాగాం మేమైతే, మా ఆడబిడ్డ వాళ్ళమి మేము. ఎన్ని కాయలు ఉన్నాయో లాస్ట్లో చూపిస్తాను. ఒకే ఊర్లో ఉంటాము కానీ రావడానికి కుదరదు. ఒక 3 కిలోమీటర్స్ దూరం ఉంటుందేమో మా ఆడబిడ్డ వాళ్ళకి మాకు. కానీ రావడానికి కుదరట్లేదు. మొత్తానికి ఒక 2 నెలల తర్వాత ఏమో ఇప్పుడు వచ్చాను. అదే మా ఇంటి పక్కనే కానీ అయి ఉంటేనా రోజు ఆడికెళ్ళి రోజు ఒక మొక్క చూపించి వీడియోలు చేసుకుంటే నాకు భలే ఈజీగా ఉండేది కదా. ఎలాంటి మందులు వేయకుండా పండిన అరటి పండ్లు చూపిస్తాను. ఇప్పుడు పాకానికి వచ్చినాయి, ఇంకా పండు పడలేదు. ఇప్పుడు ఇలా ఇంట్లో కానీ అరటి పండ్లు ఉన్నాయి అనుకో, ఇలా మాగేకుంది మనం కోసుకోవచ్చు. ఒకేసారి అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక్కొక్క కాయ మాగేకుంది, ఒక్కొక్కటి తినొచ్చు కదా. ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా చెట్టు మీద మాగిన అరటి పండ్లు. ఇందాక నేను చూపించింది ఇంటికి ముందు సైడ్ ఉంటుంది, ఇది ఇంటికి సైడ్ ఉంటుంది. ఇక్కడ అంతా అరటి తోటలాగే ఉంటుంది, మొత్తం అరటి మొక్కలే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇంకో నిమ్మ చెట్టు ఉంది, ఇది ఇంకా పెద్దది అవ్వలేదు. ఇప్పుడే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. దాంట్లో ఒక కాయ బాగుంటే నేను కోసేసాను. నిమ్మకాయలు, పువ్వులు నాకు ఎక్కువ మాడబిడ్డే పంపిస్తుంది. పెద్ద జాతి చెట్టు ఉంది, పెద్దది మల్లి చెట్టు కూడా ఉంది. ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ ఇక్కడ నుంచే పంపిస్తుంది. ఒక 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి పూలు. ఈ నిమ్మకాయలు అంటే ఇంక నేను వెళ్ళి తెచ్చుకుంటాను, లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ అన్నతో పంపిస్తుంది. ఇక్కడ అరటి తోటే ఉంది చూడండి. నాకు అనిపిస్తుంది నేను కూడా ఇలా ఇల్లు కట్టుకొని ఇంటి చుట్టూ ఇలా చెట్లు నాటుకోవాలి. ఎప్పుడు దేవుడా ఇలాంటి అవకాశం నాకు వస్తుంది అని. దేనికైనా రాసి పెట్టుండాలి అంటారు కదా. నా రాతలో ఉందో లేదో ఇల్లు కట్టుకోవాలి, ఇలా చెట్లు నాటుకోవాలి అని. ఇది మల్బరీ చెట్టు. నేను ఫస్ట్ టైం మల్బరీ చెట్టును చూస్తున్నాను, మల్బరీ కాయని చూస్తున్నాను. ఫస్ట్ టైం తిన్నాను కూడా. మల్బరీ చెట్టు ఉంది, వాటర్ యాపిల్ ఉంది, స్టార్ ఫ్రూట్ ఉంది, ఇలా చాలా కాయలు ఉన్నాయి. మల్బరీ చెట్టు పక్కనే మామిడి చెట్టు నాటింది. ఆ మామిడి చెట్టు ఈ సంవత్సరం పెద్ద కాపు రాలేదు, నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటున్నా. ఈ మల్బరీ కాయలు కూడా ఈ ఇయరే కాసినట్టున్నాయి. ఇప్పుడు పూత ఉంది బాగా, ఒక్క కాయ మాత్రం బాగా పండింది, అది నేను తినేసా. వీడియో మొత్తం నా ఆడబిడ్డ చిన్న కూతురు, నా మేనకోడలు చిన్న కోడలు తీస్తుంది. పాపం ఈరోజు అది బలైపోయింది నా వీడియోలకి. టైం చూసాను నేను ఈ కాయని, ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా పక్కవి మాగలేదు, మాగితే అవి కూడా తినేసేదాన్ని. ఇది మాత్రం తమలపాకుల చెట్టు. ఇది ఇంటి ముందు రేకులు కళ్ళిచ్చింది, ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి. ఇంకా ఈ మల్లి చెట్టే చెప్పింది నేను 2 డేస్కి ఒకసారి పూలు పంపిస్తుంది అని. ఈ మల్లి చెట్టు మిద్ది మీద కళ్ళిచ్చింది, చాలా పెద్ద చెట్టు. అలాగే విరజాజుల చెట్టు కూడా ఉంది. ఇది సీతాఫలం చెట్టు, కాయలు ఉన్నాయి పైన. ఈ ఎండకి అసలు వీడియోలో కాయలు కూడా కనిపించట్లేదు. నేను చెప్పా కదా కొబ్బరికాయలు ఎన్ని కాసిందని, ఇవే ఆ కొబ్బరికాయలు. ప్లీజ్ like and subscribe.